ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనము. మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకుని ఏదేను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. ప్రియులరా, మొదటి ఆదాము. మరి ఆదాముకి దేవుడు అప్పగించిన పని అండి. ఏదేను తోటను ఆదాము కొరకే దేవుడు సృష్టించాడు. మరి ఏదేను తోటను సేద్యం చేయటానికి, అలాగే ఏదేను తోటను కాయటానికి అప్పగించాడు. ఏదోనే తోట మీద అధికారం ఇచ్చాడు. ఏ పండైనా తినొచ్చు అన్నాడు. కానీ దేవుడు 2 చెట్లు పళ్ళు మాత్రం తినొద్దు అని గట్టిగా ఆజ్ఞాపించాడు. ఆదాముకి దేవుడు అప్పగించిన పనిని పూర్తిగా నెరవేర్చలేకపోయాడండి ఆదాము. ఎందుకనంటే ఏదేను తోటలోనికి సాతాను ప్రవేశించింది. సరిగా కాయలేకపోయి ఉన్నాడు. అంతేకాదు, ఖచ్చితముగా ఆ 2 చెట్లు పళ్ళు తినొద్దన్నాడు, కానీ ఒక చెట్టు పండుని ఆదాము తినేశాడు. ఈ రోజున మనిషికి దేవుడు ఏ పని అయితే అప్పగించాడో ఆ పని ఖచ్చితంగా చేయాలి. దేవుడు అప్పగించిన పనిని మనం ఏ రోజు కూడా చేయకుండా ఉండకూడదని. ఆనాడు ఆదాము ఏదేను తోటలోంచి బయటికి వెళ్ళిపోవడానికి గల కారణం కూడా అదే. దేవుడు చేయవద్దన్న పనిని చేయటము, చేయమన్న పనిని సరిగా చేయలేకపోవటం అండి. కావున ఆదాముకు దేవుడు అప్పగించిన పని ఈ రోజున ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు ఏదో పని అప్పగిస్తూనే ఉన్నాడు. కానీ ఆ పనిని సరిగా చేసేవారిగా ఉండాలండి. ఎందుకంటే యజమానుడు ఒకానొక రోజున రాగబోతున్నాడు. బళ అనే ఒక మంచి దాసులుగా మనల్ని పిలవబోతున్నాడు. కాబట్టి కొంచెములోనూ నమ్మకంగా ఉండాలి, ఎక్కువలోనూ నమ్మకంగా ఉండాలి. వాని క్రియ చొప్పున ప్రతి వానికి కూడా జీతమును దేవుడు ఇచ్చువాడండి. కావున దేవుడు అప్పగించిన పనిని ఖచ్చితంగా చేయాలి. ఆ పని గురించి మనం మానేసేవారిగా కాకుండా, ఏ పని అయితే దేవుడు మనకిచ్చాడో దాంట్లో నైపుణ్యతగా నేర్పరివలే మనం ముందుకు కొనసాగుతూ దేవుని ఎదుట ఒక నమ్మకముగా ఉండాలి. కావున ఈ ఉదయకాలమందు ఒకసారి ఆలోచించండి. దేవుడు మీకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని సమర్థవంతముగా చేయాలి. ఆనాడు యోసేపుకి ఫరో ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని సమర్థవంతంగా చేశాడు. అలాగే మోషేకి దేవుడు ఏ పని అయితే అప్పగించున్నాడో ఆ పనిని అలాగే సమర్థవంతంగా చేశాడు. తను మోషే బ్రతుకున్నంతకాలం ఇశ్రాయేల్ ప్రజలు నడిపిస్తూనే ఉన్నాడు. అటువలే దేవుడు అప్పగించిన పనిని సమర్థవంతంగా చేద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.